దేశ ఖ్యాతిని అలానే విజయనగరం జిల్లా కీర్తిని ఇనుమడింపచేసిన వల్లూరి అజయ్ అయితే మనతో పాటు ఉన్నాడు. అజయ్తో మాట్లాడి తన విజయానికి కారకులు ఎవరు, ఇన్స్పిరేషన్ ఎవరు అనేది ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. హాయ్ అజయ్, మీరు రజత పథకం సాధించారు కాబట్టి మీకు స్ఫూర్తి ఎవరు? అంటే మీరు ఇలాగా వెయిట్ లిఫ్టింగ్ లో వెళ్ళాలి, ఒక పక్క జాబ్ చేస్తూనే ఒక పక్క గేమ్స్ ఆడుతూ, మీకు స్ఫూర్తి ఎవరు? నా స్ఫూర్తి అనేది మా నాన్నే. ఫస్ట్ నేను మా ఇంటికి 2010లో కామన్‌వెల్త్ గేమ్స్‌లో బ్రాంజ్ మెడల్ వచ్చింది. దాని తర్వాత నాకు కూడా అనిపించింది నేను కూడా గేమ్ చేయాలని. కొన్ని కారణాల వల్ల మా నాన్న అయితే తీసుకురాలేకపోయారు గోల్డ్ మెడల్. దాని తర్వాత అర్జున అవార్డు, ఒలింపిక్స్ ఆడడం, ఇవన్నీ కొన్ని కారణాల వల్ల ఆడలేదు. అయితే ఏదైతే నాన్న తీసుకురాలేకపోయారో అది మాతో తీసుకురావాలని అనుకున్నారు. అయితే మీ నాన్నగారు ఆశయం మిమ్మల్ని బ్యాడ్మింటన్ గా చూడాలి అని. అవును. వెయిట్ లిఫ్టర్ అయ్యారు కదా. ఒకసారి అయితే నాతో అడిగారు బ్యాడ్మింటన్కి వెళ్తావా అనేసి. నేనన్నా లేదు, నన్ను బ్యాడ్మింటన్ వెయిట్ లిఫ్టింగ్ చేయాలనుకుంటున్నా అని. అయితే నేను కూడా నాన్నతో పాటు నాన్న చేసేప్పుడే నేను కూడా చిన్నప్పుడు జిమ్కి వెళ్ళాను. అయితే నాన్న చేస్తూ నాకు కూడా నేర్పించారు. ఇంకా దాని తర్వాత నేను ఫస్ట్ నేషనల్ 2021లో ఆడా, యూత్ నేషనల్స్. అందులో గోల్డ్ రావడం వల్ల నాన్న ఇంకా సపోర్ట్ చేసి ఇంకా సరిగ్గా ట్రైనింగ్ చేసి ఇంకా నెక్స్ట్ ఇయర్ జూనియర్ ఇంకా యూత్లో గోల్డ్ కొట్టి రికార్డ్స్ చేశాను. అయితే ఇంకా దాని తర్వాత నెక్స్ట్ ఇయరే ఇంకా బాగా ట్రైనింగ్ చేసి సీనియర్ నేషనల్లో కూడా గోల్డ్ కొట్టాను. నేషనల్ గేమ్స్లో కూడా 2 times గోల్డ్ మెడలిస్ట్. దాని తర్వాత నేను బిఫోర్ ఇయర్ 25లో అక్టోబర్లో నేను కోర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఇంజనీరింగ్లో నేను రిక్రూట్ అయ్యా ఆర్మీలో. దాని తర్వాత నేను అక్కడి నుంచి బిఫోర్ ఇయర్ 2025లోని కామన్వెల్త్ ఛాంపియన్షిప్లో రికార్డ్స్తో గోల్డ్ కొట్టి కామన్వెల్త్ గేమ్స్కి అర్హత సాధించాను, క్వాలిఫై అయ్యి. అయితే కామన్వెల్త్ గేమ్స్లో 1 kg మిస్ అయింది గోల్డ్. అయితే నేను ఇంకా ఇక్కడతో ఆగను, ఇంకా ముందు కూడా చేస్తాను. ఇంకా నీ టార్గెట్ అయితే గోల్డ్ మెడల్ సాధించాలి. నీదే కాదు, మీ ఫాదర్, మీ ఫ్యామిలీ, మన విజయనగరం ప్రజలు కూడా ఎలాగా రజత పథకం సాధించావో అదే విధంగా గోల్డ్ మెడల్ కూడా సాధించాలి అని మొత్తం మన విజయనగరం, మొత్తం ఏపీ కావచ్చు, అందరూ కూడా వేకళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇది దేశానికి అలాగే మన జిల్లాకు కూడా గర్వకారణం కాబట్టి. అలానే మీరు అంటే ఇలా ఒక పక్క జాబ్ చేస్తూ ఒక పక్క క్రీడల్లో ఎలా సమానంగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? అంటే జాబ్లో ఆర్మీలో అంటే స్పోర్ట్స్ రిక్రూట్మెంట్లో నేను జాయిన్ అయ్యా. అయితే ఆర్మీ నుంచి నాకు సపోర్ట్ ఉంది, గేమ్ చేయడానికి నన్ను రిలీజ్ చేసి నేను డ్యూటీ చేయను. నేను అయితే ఆర్మీలో నేను డ్యూటీ చేయను, నన్ను ఏఎస్ఐలో పెట్టారు, ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్లో. అక్కడి నుంచి నేను నేషనల్ టీంలో ట్రైనింగ్ చేస్తున్నా, పటియాలా ఎన్ఐఎస్లో. ఫైనల్గా ఇప్పుడు అంటే చాలా మంది క్రీడల్లో రావాలని ఉంటుంది, రాలేరు. ఎందుకంటే సపోర్ట్ ఉండదు, లేదంటే వాళ్ళు టార్గెట్ ఓన్లీ ఎడ్యుకేషన్ మీదే ఉంటుంది. మీరు చెప్పే యువతకి మీరు ఏమి చెప్తారు? అంటే వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం. అవును. అంటే ఈ మధ్య చాలా మంది చేయాలనుకుంటున్నారు, కానీ వాళ్ళకి దారి తెలియదు, ఎలా రావాలి, ఎలా చేయాలో, ఏంటి, ఎక్కడ అనేసి. అయితే నేను అనుకుంటున్నాకి మన విజయనగరంలో కూడా ఒక అకాడమీ, వెయిట్ లిఫ్టింగ్ అకాడమీ ఉంటే అందరికీ తెలిస్తే వాళ్ళు కూడా చేయాలనుకుంటే చేస్తారు బాగా. అండ్ మీరు అంటే చాలా మంది నాయకులు సన్మానించారు. మీకు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, అలానే మన మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా సన్మానించారు కదా. మీ ఒపీనియన్ వాళ్ళకి ఏమైనా చెప్పారా? అంటే మన విజయనగరంలో కూడా ఒక కోచింగ్ సెంటర్ లాంటిది పెడితే బాగుంటుంది యువతకి అని చెప్పారా? మేము మాట్లాడాం. ఇంకా గవర్నమెంట్ నుంచి కూడా చాలా సపోర్ట్ ఉంది. నారా లోకేష్ గారు కూడా చెప్పారు అకాడమీ మనం ఓపెన్ చేద్దాం, నాన్నగారిని కోచ్గా కూడా చేద్దామన్నారు. ఇంకా ముందు ఏదైనా ప్రాసెస్ అన్నీ చేద్దామన్నారు, ఏమైతే కావాలో ఊరికి, ఇంకా డెవలప్మెంట్కి, గేమ్కి, ఇంకా ఊర్లో పిల్లలకి కూడా ఇంకా బయట తీసుకురావాలని మేము మాట్లాడాము. కొండ వెలగాడు అంటేనే వెయిట్ లిఫ్టింగ్ పెట్టింది పేరు కదా. చాలా మంది కూడా ఇక్కడి నుంచే వస్తున్నారు. ఒక అకాడమీ అనేది ఉంటే బాగుంటుంది, మన విజయనగరం జిల్లా ఇంకా మారుమోగిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే మీరు కోచ్ వేరే ఎవరైనా చిన్నప్పటి నుంచి మీ ఫాదరే మీకు ట్రైన్ చేస్తున్నారు? చిన్నప్పటి నుంచే నాన్నే మేము కోచ్. అయితే కొంచెం నేషనల్ క్యాంప్లో వెళ్ళాక అక్కడ ఉండే స్టాఫ్ ఉంటారు, స్పోర్ట్స్ అథారిటీ కోచెస్, వాళ్ళు కోచ్ అక్కడ ఒక 2-3 years ముందు నుంచే. కానీ దానికి ముందు నా మొత్తం బేసిక్, నా ఎలీట్ లెవెల్, సీనియర్ నేషనల్ దాకా అయితే నాన్నే కోచ్. ఫైనల్గా ఈ రజత పథకం సాధించడానికి మీకు ఏ విధంగా ఉంది మీ ఫీల్? అలానే మీ టార్గెట్ కూడా చెప్పండి.
ఫీల్ అయితే నార్మల్‌గా ఉంది. మాకు అంతేం అనిపించట్లేదు. ఎందుకంటే సిల్వర్‌తో నేను ఇంకా సంతోషంగా నార్మలే లేను. అనేస్తున్నారు కానీ మేము అందరం సంబరాలు చేసుకుంటున్నాం. మీరు రజత పథకం తీసుకొస్తేనే మేము సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. మరి గోల్డ్ మెడల్ ఇంకా సాధించాలని మీ కళ్ళతో ఎదురు చూస్తున్నాం కదా. మీరు జస్ట్ నార్మలే అనేస్తే డిసప్పాయింట్ అయిపోతాం అందరం. లేదు మేమంటే ఆ రోజు కూడా నేను గోల్డ్ మిస్ అవ్వడం వల్ల కొంచెం డిసప్పాయింట్‌మెంట్ ఉంది. కానీ ఒక సైడ్ నుంచి కొంచెం హ్యాపీ కూడా ఉంది. ఎందుకంటే మా ఇంటికి 16 సంవత్సరాల తర్వాత మెడల్ వచ్చిందని. చూద్దాం, ఆ రోజు 1 కేజీతో మిస్ అయింది కదా. 2030లో ఇండియాలో అవుతుంది కామన్‌వెల్త్ గేమ్స్. అందులో పక్కా గోల్డ్ తీసుకురావాలని నేను ట్రై చేస్తా. చూస్తున్నారు కదా, వల్లూరి అజయ్ అయితే కొంచెం డిసప్పాయింట్ లో ఉన్నాడు. ఎందుకంటే తన టార్గెట్ గోల్డ్ మెడల్ సాధించాలి, కానీ జస్ట్ ఒక మిస్ అయ్యింది. కానీ నెక్స్ట్ వచ్చే దాంట్లో నేను తప్పకుండా గోల్డ్ మెడల్ సాధిస్తాను, మన విజయనగరం పేరుని దశ దిశలా వ్యాపింపజేస్తాను అని అయితే చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాడు. మనతో పాటు అయితే వల్లూరి అజయ్ వాళ్ళ ఫాదర్ ఉన్నారు. ఆయన కూడా క్రీడల్లో రాణిస్తూ ఎన్నో పథకాలు సాధించారు. మరి ఆయనతో కూడా మాట్లాడి కొడుకు వెనుక ఉన్న విజయంకి తండ్రి మూల కారణం, ఆయన ఎన్నో అవార్డులు అలానే మెడల్స్ కూడా సాధించారు. మరి కొడుకు కూడా అలానే మెడల్ సాధించాలని ఆయన స్ఫూర్తిగా నిల్చున్నారు. ఆల్రెడీ అజయ్ కూడా మనకు చెప్పున్నాడు కాబట్టి ఒకసారి ఆయన మాటలో మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ సార్, అజయ్ విజయం వెనుక మీరు ఎటువంటి పాత్ర పోషిస్తున్నారు అనేది అజయ్ అయితే చెప్పడం జరిగింది. మీరు కూడా ఎలా సపోర్ట్ చేస్తున్నారు ఆయన విజయానికి? బాబాయ్ అయితే వెయిట్ లిఫ్టింగ్ స్టార్ట్ చేసినప్పుడే నేను కొన్ని కోల్పోయినవన్నీ బాబులో నుంచి తీసుకోవాలని ఒక కోరిక. అది నెరవేరుతుంది అనుకున్నాను. కొంత నెరవేరింది. ఇప్పటికి అసలు గోల్డ్ మనకు రావాల్సింది 1 కేజీలు మిస్ అయింది. నెక్స్ట్ ట్రై అండ్ 101% ట్రై చేస్తాను గోల్డ్ బాబుకి. ఈవెన్ బాబుకి ఏ విషయమైనా మనము ఫుల్గా సపోర్ట్. మీరు కూడా వెయిట్ లిఫ్టింగ్ లో రాణించారు కదా, ఎన్నో పథకాలు కూడా సాధించారు. మీరు కొండ వెలగాడులో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అంటే ఇప్పుడు అంటే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, మీరు ప్రాక్టీస్ చేసే టైంలో ఉన్నాయా? అప్పుడు 94, 95లో మన ఊర్లో స్పెషాలిటీ ఏం లేవండి. ఇక్కడ ఓన్లీ ఐరన్ రాడ్ బార్బెల్ ఒకటి ఉండేది. దాంతో కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేసాం. దాని తర్వాత విజయనగరం సైకిల్ తొక్కుంటూ వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేసామని విజయ్ స్టేడియం, రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్కోడ్రామ్స్ పార్క్లో. అప్పుడు ఏమి లేవు. ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్ స్టార్ట్ అయ్యింది, నా నుంచి స్టార్ట్ అయింది విజయనగరంలో. మెల్లిమెల్లిగా 2014, 15 ఈ టైంలో కొంత గవర్నమెంట్ సపోర్ట్ చేసింది. కొండవెలగల గ్రామంలో జిమ్ కట్టారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఇక్కడ నుంచి వెయిట్ లిఫ్టర్ రన్ అవ్వడానికి స్టార్ట్ అయింది. అంటే మీరు అజయ్కి ఏం చెప్తారు అంటే, ఇప్పుడు మీరు కూడా జాబ్ చేస్తూ ఆర్మీలో జాబ్ చేశారు, అలానే అజయ్ కూడా అదే జాబ్ చేస్తున్నాడు. అజయ్కి ఇంకా మీరు చెప్పాలి అంటే, లేదంటే యువతకి చెప్పాలంటే మీరు ఏంటి చెప్తారు? ఇప్పుడు అజయ్కి చెప్పాల్సింది నేను ఒకటే, మనం రేపు 2028 ఒలింపిక్స్ గేమ్స్ ఉన్నాయి, వాటికి క్వాలిఫై అవ్వాలి. 2030 కామన్వెల్త్ గేమ్స్ ఉన్నాయి ఇండియాలోనే, దానికి కూడా మన మెయిన్ టార్గెట్. ఇంకోటి మళ్ళీ మన విజయనగరం యువతకి ఏంటంటే, మంచి క్వాలిటీ ఉన్న పిల్లలు మన దగ్గర ఉన్నారు, కానీ వాళ్ళకి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకి పేరెంట్స్, తర్వాత ఏంటంటే ఈ స్కూల్స్లో చేసేటప్పుడు టీచర్స్ కానీ వాళ్ళు కొంత పిల్లల గైడెన్స్ ఇవ్వాలి. స్పోర్ట్స్ పరంగా వాళ్ళు మోటివేట్ చేసి స్పోర్ట్స్లో ఏదైనా వెయిట్ లిఫ్టింగ్ కాదనుకోండి, వేరే గేమ్ ఏదైనా కానీ ఇంట్రెస్ట్ ఎందులో ఆసక్తి ఉంది, ఏ గేమ్ లో ఆసక్తి ఉంటే అది ఆ గేమ్కి వాళ్ళు కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇంకా మనకి బాగుంటుంది. ఇప్పుడు పిల్లలంతా పొద్దుటి సాయంత్రం వరకు స్కూల్లోనే చదువుతారు, వాళ్ళు మోటివేట్ చేయరు కొంతమంది. ఎప్పుడు చదువురా అంటే ఇప్పుడు పిఎం గారు అంటారు, అప్పుడు చదువు ఒకటే కాదు గేమ్లో కూడా ఇంట్రెస్ట్ పెట్టండి. అజయ్ ఏం అవ్వాలని అనుకున్నారు మీరు? ఫస్ట్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అవ్వాలనుకున్నాను, కానీ అవ్వలేదు. ఆయనకి ఇంట్రెస్ట్ లేదు ఆ టైంలో, కానీ వెయిట్ లిఫ్టర్ అయ్యాడు. మిమ్మల్ని చూస్తూ పెరిగాడు కాబట్టి, మమ్మల్ని చూస్తూ పెరిగాడు కనుక ఆయన వెయిట్ లిఫ్టర్ అయ్యాడు. మీకెవరు సార్ స్ఫూర్తి? నాకు అప్పుడు ఎవరు స్ఫూర్తి అంటలేదండి. నార్మల్గా అప్పుడు ఏంటంటే పల్లెటూరులో సంగడిరాలు ఎత్తేవారు, అది చూసి అప్పుడు ఏంటంటే వస్తాది అనేవారు వాళ్ళు. మనం కూడా పెద్దగా వస్తాది అవ్వాలని కోరుకుండి ఏదో చేసేవాళ్ళని తప్ప మనం ఏదో దేశాన్ని పేరు తేవాలా ఏదో చేయాలని అప్పుడే మనకు తెలియదు ఇవన్నీ. ఈవెన్ నన్ను తీసుకెళ్ళింది ఎంఎస్ఎల్ఎన్ శర్మ గారు, అమర్నాథ్ గారు ఏలూరులో ఉంటారు ఆయన. ఇప్పుడు మేబీ వాళ్ళిద్దరు రిటైర్ అయిపోయారు మా గురువులు. తర్వాత రమేష్ బాబు, వీళ్ళంతా పుష్ చేసి ముందు తీసుకెళ్లారు. తీసుకెళ్ళడం ఈ రోజున ఏదో భగవంతుడు అంతవరకు ఎలా వెళ్ళానో మనకే తెలియదు, అదంతా అలాగా జరిగిపోయింది.
అంటే ఇప్పటికి ఎన్ని పథకాలు సాధించారు సార్ మీరు? ఇప్పటికి ఆఫ్రో ఏషియన్ గేమ్స్ సిల్వరు, కామన్వెల్త్ ఛాంపియన్షిప్ గోల్డ్, కామన్వెల్త్ గేమ్స్ బ్రాంజ్, వరల్డ్ ఇంటర్ఫిక్స్లో సిల్వరు, 12 సంవత్సరాలు నేషనల్ ఛాంపియన్ కంటిన్యూ, 2 బ్రాంజ్, 4 సిల్వర్లు నేషనల్ ఛాంపియన్షిప్లు. ఒక ఒలింపిక్స్ ఆడలేదు కానీ ఆల్ ఈవెంట్స్, ఏషియన్ ఛాంపియన్షిప్స్, వరల్డ్ ఛాంపియన్షిప్, ఏషియన్ గేమ్స్ అన్నీ ఆడాను నేను. నెక్స్ట్ రాబోయే ఈవెంట్స్ 2028 ఒలింపిక్స్, 2030 కామన్వెల్త్ గేమ్స్. వాటి టార్గెట్ పెట్టుకొని మేము అజయ్కి ఏదైనా కానీ కృషి చేసి దాని గురించి నేను సాయశక్తిలా ప్రయత్నిస్తాను. మనం కూడా ఆశిద్దాం, తను కంపల్సరిగా గోల్డ్ మెడల్ సాధించాలి, మన విజయనగరం పేరు నిలబెట్టాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కెమెరా పర్సన్ ప్రసాద్ తో సీమా, సుమన్ టీవీ, విజయనగరం.